జా అలైన్మెంట్ కరెక్ట్ లేదు, టీత్ అలైన్మెంట్ కరెక్ట్ లేదు, టీత్ బైట్ కరెక్ట్ లేదు అంటే పిల్లలకి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. ఆ హ్యాబిట్స్ వల్ల సో మేబీ ద లోవర్ జా ఈజ్ చాలా లోపలికి ఉంది ఆర్ అప్పర్ జా చాలా ముందుకు ఉంది. సో ఎనీ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఏదో కనపడుతుందంటే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ధాత్రి హెల్త్. నేను మీ స్వాతి చౌహాన్. ఈరోజు మనతో ఉన్నారు ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ కీర్తి గౌడ్ గారు. హలో మ్యామ్. హలో నమస్తే మ్యామ్. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్? ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే దిస్ ఇస్ బేసికలీ అలైన్మెంట్ ఆఫ్ టీత్ అండ్ ద జా ఇష్యూస్ దట్ ఎనీవన్ కుడ్ హ్యావ్. సో బేసిక్లీ ఎందుకు అలైన్మెంట్ ఇష్యూస్ అండ్ జా ఇష్యూస్ ఎందుకు కరెక్ట్ చేయాలంటే వై ఈజ్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ టాక్ అబౌట్ ఎస్థెటిక్స్. ఎవ్రీవన్ ఇస్ అంటే అందరికి ఎట్లా కనపడతాం అది ఇంపార్టెంట్ కదా. సో ఇట్ ఇంప్రూవ్ స్ట్రేట్ అలైన్మెంట్ చేస్తే మన టీత్ అలైన్మెంట్ స్ట్రేట్ ఉంటే మనం మంచి కనపడతాం, స్మైల్ మంచి కనపడుతుంది. సో ఎస్థెటిక్స్ ఈజ్ వన్ పాయింట్. ఫంక్షన్ కొందరికి జా అలైన్మెంట్ కరెక్ట్ లేదు, టీత్ అలైన్మెంట్ కరెక్ట్ లేదు, టీత్ బైట్ కరెక్ట్ లేదు అంటే బైటింగ్ ఇష్యూస్ వస్తాయి. సో చూయింగ్ కరెక్ట్ ఉండదు. సో దాట్ కరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఫంక్షన్ కరెక్ట్ అవుతుంది. ఎస్థెటిక్స్, ఫంక్షన్, దేర్ ఆర్ మెనీ జా ఇష్యూస్ దట్ నీడ్ టు బి కరెక్టెడ్ ఫర్ గుడ్ ఓరల్ హెల్త్. మ్యామ్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఏంటి? ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ లా డిఫరెంట్ టైప్స్ అంటే వీ స్టార్ట్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఫ్రమ్ కిడ్స్. సో బేసిక్లీ పిల్లలకి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. ఆ హ్యాబిట్స్ వల్ల దర్ జా గ్రోత్, ఇప్పుడు పిల్లలు పెరుగుతున్నారు. సో ఆ హ్యాబిట్స్ వల్ల దర్ లాట్ ఆఫ్ చేంజెస్ నోట్ లోపల అవుతూ ఉంటాయి. అది మనకు వాళ్ళు పెరిగేదాకా అది కనపడదు. సో హ్యాబిట్స్ లైక్ దెర్ క్యాన్ బి థమ్ సకింగ్, దెర్ క్యాన్ బి లిప్ బైటింగ్. ఇట్లా లిప్ నోట్లో పెట్టి బైట్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే పనులు ముందుకు వస్తూ ఉంటాయి. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఏం నోటీస్ చేస్తామంటే పనులు ముందుకు ఉంటాయి. సో దిస్ ఈస్ నోటిస్డ్ ఓన్లీ ఆఫ్టర్ 10-11 years when all the permanent teeth are coming up. సో ఈ హ్యాబిట్స్ ని టంగ్ థ్రస్ట్ కూడా ఉంటుంది పిల్లలకి. ఈ హ్యాబిట్స్ ని మనం 6 years బియాండ్ దాటొద్దు. ఈ హ్యాబిట్ 6 years దాకా పిల్లలు ఓకే, థమ్ సకింగ్ ఈజ్ ఓకే, బాటిల్ డ్రింకింగ్ ఈజ్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే టిల్ 6 years. బట్ దాని బియాండ్ ఎక్స్టెండ్ అయితే దీని సైడ్ ఎఫెక్ట్స్ మనకు వచ్చే పనుల గ్రోత్, జా గ్రోత్లలో కనపడతాయి. సో దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఆర్థోడాంటిక్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్సెప్టివ్. అంటే ఇంటర్సెప్టివ్ అప్లయన్స్ ఇస్తాం పిల్లలకి ఆ హ్యాబిట్స్ స్టాప్ చేయడానికి. ఈ హ్యాబిట్స్ కొందరికి సెల్ఫ్ స్టాప్ కాదు. సో ఎంత ట్రై చేస్తూ కూడా పేరెంట్స్ వచ్చి చెప్తారు, ఎంత ట్రై చేస్తే కూడా వాళ్ళు స్టాప్ చేస్తలేరు. సో ఈ హ్యాబిట్స్ కి మేము అప్లయన్సెస్ ఇస్తాము. సో వీ స్టాప్ ద హ్యాబిట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్. ఈ ఆర్థోడాంటిక్స్ ట్రీట్మెంట్ అనేది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ అయినాక పిల్లలు కొద్దిగా పెరుగుతున్నారు. సో పెరిగేటప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రోత్, డిఫార్మిటీస్ కాకుండా అంటే చిన్న చిన్న డిఫరెన్సెస్ కనపడతాయి. సో మేబీ ద లోవర్ జా ఈజ్ చాలా లోపలికి ఉంది ఆర్ అప్పర్ జా చాలా ముందుకు ఉంది. సో ఎనీ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఏదో కనపడుతుందంటే వీ క్యాన్ మోడిఫై ఆ ఏజ్లో టిల్ ద గ్రోత్, పిల్లల గ్రోత్ కంప్లీట్ అయ్యేదాకా అంటే అరౌండ్ 11-12 years. దాని ముందు మనం ఆ గ్రోత్ని మోడిఫై చేసుకొని వీ కెన్ ఎన్హాన్స్ దేర్ స్పేస్ రెస్ట్రిక్షన్ ఉంది. పనులు ఎగుడిదిగుడిగా వస్తున్నాయి అంటే జస్ట్ వస్తున్నాయి కానీ మనకు కనపడుతుంది ఓవర్లాప్ అవుతున్నాయి. సో ఆ స్టేజ్లోనే మనం ఆ జాబ్ పెరిగేలాగా, సో ద స్పేస్ రిస్ట్రిక్షన్ ఉండకుండా వీ గివ్ దెమ్ అప్రోప్రియేట్ గ్రోత్ మోడిఫికేషన్ అప్లయన్సెస్. సో ఇది ఒక టైప్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దిస్ పిల్లలు పెరిగినాక ఆల్ ద పర్మనెంట్ టీత్ హ్యావ్ కమ్ అవుట్. ఆ తర్వాత అడల్ట్ ఆర్థోడాంటిక్స్ లాగా ట్రీట్ చేస్తాం. అంటే ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్స్, అన్ని బ్రేసెస్, ఫిక్స్డ్ బ్రేసెస్ పెట్టి ట్రీట్ చేస్తాం. ఈ బేసిక్ టైప్స్ ఇవి ఉంటాయి. అంటే పిల్లలు కొద్దిగా పెద్ద పిల్లలు అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఇట్స్ అడల్ట్ ఆర్థోడాంటిక్స్. మ్యామ్ ఈ ఆర్థోడాంటిక్స్ ట్రీట్మెంట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? సో బెనిఫిట్స్ అంటే వై ఈజ్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ నెసెసరీ ఎందుకంటే మనం ఇప్పుడు పనులు ఒకటి మీద ఒకటి స్పేస్ లేకుండా రిస్ట్రిక్షన్ ఉంటే క్లీన్ చేయడానికి కష్టం అవుతుంది. సో క్లీన్ చేయడానికి కష్టం అయితే దేర్ విల్ బి క్యావిటీస్ ఫార్మేషన్, డీకే, ద టూత్ నల్లగా అయిపోతున్నాయి, క్యావిటీస్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, బికాస్ బ్రష్ చేయడం కష్టం అవుతుంది. సో ఈ క్యావిటీస్ వస్తాయి.
there is something called as calculus tartar. ఆ tartar formation వస్తుంది. ఓకే. సో tartar formation వల్ల గమ్స్కి ప్రాబ్లం అవుతుంది, బోన్కి ప్రాబ్లం అవుతుంది. సో ఈ tartar అనేది యాక్చువల్లీ కనపడవు, ఇట్స్ ద సేమ్ టూత్ కలర్, దాని మీదనే ఈ డిపాజిట్స్ అవుతూ ఉంటుంది. సో అది చాలా పెద్ద, అంటే ద నెక్స్ట్ స్టేజ్ ఈజ్ స్వెల్లింగ్ ఇన్ ద గమ్స్ అండ్ బ్లీడింగ్ ఇన్ ద గమ్స్. ఆ స్టేజ్ వచ్చేదాకా no one will know that there is a problem, there are deposits happening in the teeth. ఓకే. సో ఈ ఎగురు దిగురుగా పండ్లు ఉంటే ఆ స్పేస్ మధ్యలో క్లీన్ చేయరాదు. సో ఇంపార్టెన్స్ ఈజ్ మన ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడానికి, బేసిక్ ఇంపార్టెన్స్ ఇస్ ఓరల్ హైజీన్ మెయింటైన్ కరెక్ట్గా అవుతుంది ఇఫ్ ద టీత్ ఆర్ ఆల్ స్ట్రేట్. ఓకే. సో బేసిక్ ఇంపార్టెన్స్ అదే. అండ్ దెన్ కొందరికి ఇఫ్ దెర్ ఈస్ జా డిస్క్రిపెన్సీస్, టీత్ బ్యాక్ టీత్, చూయింగ్ టీత్ ఒకటి మీద ఒకటి కరెక్ట్గా కూర్చుంటలేవు, కొద్దిగా డివియేషన్ ఉంది, సో దే ఆర్ నాట్ బైటింగ్ వెల్. మ్యామ్ విజ్డమ్ టీత్ కూడా వస్తుంది, దానివల్ల కూడా బైటింగ్ ఇష్యూస్ వస్తాయి. బట్ విజ్డమ్ టీత్ ఇస్ completely another issue. Okay. So that is the last tooth to come, and that comes only after 18. Okay. 18 తర్వాతనే మనం ఏదో డిసైడ్ చేసుకోవాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ దాని లోపల అయిపోతాయి. ఓకే. అండ్ అయిపోవాలి యాక్చువల్లీ. ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఐ మీన్ బికాస్ బేసిక్లీ ఇట్స్ హైజీన్ మెయింటెనెన్స్ ఇస్ ఇంపార్టెంట్. అది ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అడ్వాంటేజ్. అంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేస్తే టీత్ స్ట్రేట్ ఉంటే మంచి చూయింగ్ కెపాసిటీ కరెక్ట్ ఉంటుంది అండ్ క్లీనింగ్ కెపాసిటీ కరెక్ట్ ఉంటుంది. ఓకే. ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటివి అవాయిడ్ చేయాలి? సో ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్లో ఇప్పుడు రకాలు ఉన్నాయి. వి యూజ్డ్ ఫిక్స్ బ్రేసెస్ చూసుంటారు, అంటే మెటల్ బ్రేసెస్ లాగా పిల్లలకి ఉంటాయి. సో వీ హ్యావ్ మెనీ టైప్స్, మెటల్ బ్రేసెస్ ఉంటాయి అండ్ సిరామిక్ ఆల్సో. సో బోత్ విచ్ ఇస్ స్టక్ ఆన్ టు ద టీత్. సో ఇది స్పెషల్ గమ్ తోని స్టిక్ చేస్తాం, ఇది డ్రిల్ చేయము. సో ఇట్ ఈస్ ఓన్లీ స్టక్, స్పెషల్ గమ్ తోని స్టిక్ చేస్తాం. సో ఫుడ్, ఆ బ్రేసెస్ ఎప్పటిదాకా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఈ బ్రేసెస్ ఉండాలి కరెక్ట్గా. అది మళ్ళీ ఎరిగిపోతే దాని ట్రీట్మెంట్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. సో ఇది ఉండేదాకా మనం కొద్దిగా వెరీ హార్డ్ ఫుడ్ తినకుండా జాగ్రత్త ఉండాలి, వెరీ హార్డ్ అండ్ స్టికీ ఫుడ్ తినకుండా జాగ్రత్త ఉండాలి. సో దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు అవాయిడ్. And obviously when braces are there, so extra adi places where food is getting stuck, ఆ places కూడా ఉంటాయి. సో బ్రషింగ్ కూడా ఇంకా జాగ్రత్త ఉండాలి, 2 times బ్రష్ చేసేసి క్లీన్ పెట్టాలి. సో all those things have to be maintained so that hygiene is maintained. And braces వల్ల cavities calculus ఏం రావద్దు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.